హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ 2024లో నిర్వహించినటువంటి మెయిన్స్ పరీక్షల్లోని ప్రశ్నపత్రాలలో మొదటి పేపర్ అయినటువంటి జనరల్ ఎస్ఐ పేపర్ని ఈరోజు దాంట్లో అడిగిన ప్రశ్నలు మాత్రమే చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. డిస్కషన్ ఏమీ ఉండదు. అసలు ప్రశ్నలు ఏమడిగారనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. అసలు ఈ జనరల్ ఎస్ఐ పేపర్లోని ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే, ఒక్కొక్క సెక్షన్లో 3 ప్రశ్నలు ఉంటాయి. మనం ఒకదానికి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అలా 3 సెక్షన్స్లో 3 క్వశ్చన్స్ని మనం సెలెక్ట్ చేసుకుని రాస్తే సరిపోతుంది. 150 మార్కులకి ఒక్కొక్క ప్రశ్నకు గాను 50 మార్కులు. మొదటి సెక్షన్లోని మొదటి ప్రశ్న ఏంటంటే, ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ పెనాషియా ఫర్ ఓవర్కమింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ? కామెంట్. దీనికి తెలుగు వెర్షన్ ఏంటంటే, సామాజిక అసమానతలు అధిగమించడానికి ఆర్థికాభివృద్ధే పరిష్కారమా? వ్యాఖ్యానించండి అనేది. ఇక రెండవ ప్రశ్న, ద అన్ఈవెన్ డెవలప్మెంట్ హ్యాస్ లెడ్ టు ద గ్రోత్ రీజనలిజం ఇన్ ఇండియా. డిస్కస్. అసమాన అభివృద్ధి భారతదేశంలో ప్రాంతీయవాదం పెరుగుదలకు దారితీసింది, చర్చించండి అని. ఇక మూడవ ప్రశ్న, ఇన్ ఇండియా ద ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ రీజనల్ disparities increased in the process of liberalization, privatization and globalization. Discuss. భారతదేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ ప్రక్రియలో భాగంగా ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ వ్యత్యాసాలు పెరిగాయి, చర్చించము. ఇంకా రెండవ సెక్షన్కి వెళ్ళినట్లయితే, మొదటి సెక్షన్లో అన్నీ కూడా ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించినవే మనకు కనిపించాయి. రెండవ సెక్షన్లో డిస్పైట్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ అండ్ పాలసీ ఇనిషియేటివ్స్, సోషల్ జస్టిస్ ఇన్ ఇండియా ఫేసెస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ఎగ్జామిన్. రాజ్యాంగ రక్షణలు, విధానపర చొరవలు ఉన్నప్పటికీ భారతదేశంలో సామాజిక న్యాయం పలు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటుంది, పరిశీలింపమని ప్రశ్న. తర్వాత ఇదే సెక్షన్లోని రెండవ ప్రశ్న, ఈజ్ జ్యుడిషియల్ యాక్టివిజం డిస్ట్రాయింగ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ enshrined in Indian Constitution? Critically examine citing relevant judicial pronouncements. న్యాయపర క్రియాశీలత భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాల విభజన నియమాలను వక్రీకరిస్తుందా? సంబంధిత న్యాయ నిర్ణయాలను ఉటంకిస్తూ నిశితంగా పరిశీలించండి. తరువాత ప్రశ్న, illustrate the role of aniconic symbols in the representation of Gautam Buddha in Sangha arts and relate its influence to the development of Buddha art in later periods. శుంగ కళలో గౌతమ బుద్ధుని చిత్రీకరణలో అనికోనిక్ చిత్రాల విగ్రహాలు లేదా చిత్రాలు లేకుండా పాత్రను వర్ణించుము మరియు దాని ప్రభావం తర్వాతి కాలంలో గౌతమ బుద్ధ కళ అభివృద్ధి చెందడానికి గల సంబంధాన్ని తెలుపుము.
ఇక మూడవ సెక్షన్కి వచ్చినట్లయితే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలిటీ హ్యాస్ mandate to contribute in the vision of Atmanirbhar Bharat, elaborate the role of the policy with respect to making India as world's technology and service hub. జాతీయ సైన్స్ టెక్నాలజీ మరియు ఆవిష్కరణ విధానం ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో దోహదపడాలని ఆదేశము కలదు. భారతదేశాన్ని ప్రపంచ సాంకేతిక మరియు సేవా కేంద్రంగా మార్చడంలో ఈ విధాన పాత్ర గురించి వివరించండి. ఎలాబరేట్ ద రోల్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ మిటిగేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పును తగ్గించడంలో పునరుత్పాదకత ఇంధన పాత్రను వివరించండి. Motivation may be understood as the set of forces that cause people to behave in certain ways. Illustrate the above statement and describe the importance of motivation and need for a motivated employee in an organization. ప్రేరణ అనేది వ్యక్తులు నిర్దిష్ట మార్గాల్లో ప్రవర్తించేలా చేసే శక్తుల సమూహంగా పేర్కొనవచ్చు. పై ప్రకటన విశదీకరిస్తూ ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను, ఏదైనా సంస్థలో ప్రేరణ గల ఉద్యోగి అవసరం గురించి వివరించండి అని చెప్పాను. ఓకే, ఇప్పటి వరకు మీరు గ్రూప్ 1 జనరల్ ఎస్ఏలోని ప్రశ్నలను స్క్రీన్ మీద చూసారు, విన్నారు.